హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. మనకి ఏప్రిల్ 20 అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మనకు ఈ బ్యాచ్కి ఉన్న స్పెషల్ ఏంటి అంటే లేజర్ కటింగ్ మిషన్ మీద కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది లక్షల్లో, అంటే 1,00,000 రాదు 2,00,000 రాదు, దాదాపు 7-8 లక్షలు పెట్టేసి దాన్ని యూజ్ చేయడం రాకుండా వేస్ట్ ఉంటున్నారు. ఫ్రంట్లో తీసుకున్న వాళ్ళ పరిస్థితి కూడా అంతే ఉందన్నమాట. అది సరిగా కొంతమంది సెట్ అవుతుంది, కొంతమంది సెట్ అవ్వదు. అలాంటప్పుడు మనకు ఎప్పుడు తీసుకోవాలి, ఎవరికి యూజ్ఫుల్ కాదనేది ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు పూర్తిగా తెలిసింది అనమాట. ఎందుకంటే లక్షల్లో లాస్ పోకుండా మీకు ఒక అవగాహన, ఏ ఏరియాకి ఇది సెట్ అయ్యేది, ఎవరికి ఇది కావాలి, ఎవరికి అవసరం లేదనే మొత్తం డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో ఇచ్చాను. కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఏప్రిల్ 20 బ్యాచ్ వచ్చేటప్పుడు మాత్రం ఇదే ఫీజు 25,000 ఫీజులోనే మనం ఆన్లైన్ ఆఫ్లైన్ లేదా కటింగ్ మిషన్ నుంచి కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు శిక్షణ తీసుకున్న తర్వాత వాళ్ళకి యూజ్ అనిపిస్తే తీసుకుంటారు. అంటే ఎందుకంటే ఒక వస్తువుని మనం కొన్న తర్వాత అనుభవం వచ్చేది అంటున్నారు. ముందు అనుభవం తెలిస్తే కొనాలా లేదని డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం మంచిగా ట్రైనింగ్ ఇద్దామనే ఉద్దేశంతోనే ఒక 5 days అయినా 6 days అయినా కనీసం డైలీ అయినా ట్రైనింగ్ ఇద్దామనే ఉద్దేశంతో కటింగ్ లేజర్ మిషన్ కూడా మన ట్రైనింగ్లో జాయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని మీ భవిష్యత్తుకి, ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగాలు పడిపోతున్నాయి, ఏదో ఒక బిజినెస్ చేయాలి అనే తొందరలో చాలా మంది తప్పు చేస్తున్నారు. అలా తప్పు జరగకుండా ప్రాక్టికల్గా మీరు చేసి మీకు వర్తబుల్ అయితే మీరు తీసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియోని అయితే ఎవరు షిప్ చేయకుండా చూడండి. దీంట్లో అడ్వాంటేజ్ చెప్పాను, దీంట్లో ఉన్న లోపాలు కూడా చెప్పాను. ప్రతి పాయింట్ కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట. ఎవరు వీడియోని షిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. నందిని, ఇప్పుడు మీరు వచ్చేసి 2 months అయిపోయింది. దాదాపు ఇంకొక 5 daysలో క్లాసులు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. మీకు ఇప్పుడు ఈ మిషన్ వచ్చి కూడా 10 days అవుతుంది మంది. మీకు ఏం అర్థమైంది ఈ మిషన్? అసలు టైలరింగ్ రాని వాళ్ళకి ఇది సెట్ అవుతుందా? అసలు టైలరింగ్ రాని వాళ్ళకైతే సెట్ అవ్వదు. మనం థియరీ తెలుసుంటే మెజర్మెంట్ సెట్ చేసుకుని పెట్టుకుంటే మాత్రమే బ్లౌజెస్ సెట్ అవుతాయి. సాఫ్ట్వేర్లో ఇచ్చిన ప్రకారం పెడితే మాత్రం సెట్ అవ్వవు. బ్లౌజెస్ కరెక్ట్గా కుదరవు, అందరికీ సెట్ అవ్వవు. అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఏం చూపిస్తున్నారంటే అసలు మీరు ఏం లేకపోయినా పర్లేదు, మాస్టర్ని తీసేసుకొని ఈ మిషన్ పెట్టుకోండి అని చూపిస్తున్నారు. అది ఎంతవరకు రైట్? అంటే నీ అనుభవం ప్రకారం వచ్చి 2 months అవుతుంది, ట్రైనింగ్ తీసుకున్నావు, మళ్ళీ ఈ మిషన్ మీద కూడా మొత్తం నీకు తెలిసింది, ట్రైనింగ్ తెలిసింది. ఎలా దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? మనం మెజర్మెంట్స్ అన్నీ ఇందులో మాడిఫై చేసుకొని సేవ్ చేసుకుంటే ఇది ఈజీ ప్రాసెస్, కంప్లీట్ అవ్వడం తొందరగా కంప్లీట్ అవుతుంది. అదే మాడిఫై చేయకుండా ఇప్పటికప్పుడు మనం పెట్టుకోవాలి అంటే మాత్రం లేట్ అవుతుంది. అప్పుడు మాస్టరే బెటర్ అనిపిస్తుంది. మనం అన్ని మెజర్మెంట్స్ చేంజ్ చేసుకొని సేవ్ చేసుకుంటే మాత్రం మిషనే బెటర్ అని అనిపిస్తుంది. ఓకే, మన స్టూడెంట్స్ మాట్లాడినారు కదా, అంటే ఇది ఎప్పుడు మిషన్ అంటే ఇది ఒక వాస్తవం చెప్పాలంటే ఒక మంచి ఆయుధం అనమాట. కంప్యూటర్ ఈ కటింగ్ మిషన్ అనేది ఒక ఆయుధం అనే చెప్పాలి. కానీ ఎంత మంచి ఆయుధానైనా మనకు యూజ్ చేయడం తెలియకపోతే ఆ ఆయుధం అనేది వేస్ట్ అనేది మన స్టూడెంట్స్ అభిప్రాయం అనమాట. ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ చాలా మంది ఆఫ్లైన్ స్టూడెంట్స్ కూడా చూసారు మిషన్ ట్రైనింగ్. ఎందుకంటే ఈసారి మన బ్యాచ్కి దీని మీద కూడా ట్రైనింగ్ ఇద్దాము. అంటే మీకు అందరికి డౌట్ రావచ్చు, మీరు వర్క్ వచ్చు, మీరు మాస్టర్ ఉన్నారు, కటింగ్ మిషన్ ఎందుకు తెచ్చారు అన్న డౌట్ మీకు రావచ్చు. మనం ఎందుకంటే తెచ్చింది మన ఇన్స్టిట్యూట్ పర్పస్ మీద తెచ్చాం అనమాట. ఇప్పుడు ఒక స్టూడెంట్ వాళ్ళ డెమో ఎప్పుడు ఇస్తారు, ఒకటి చూపిస్తారు, పాజిటివ్ చూపిస్తారు కంపెనీ వాళ్ళు చూపిస్తే. కానీ మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ ఒక 2 నెలలు దీంతో స్పెండ్ చేసి 2 నెలల్లో వాళ్ళ డెసిషన్ తీసుకోవచ్చు. మనం కట్ చేసుకోవడం బెస్టా, దీన్ని తీసుకుంటే బెస్టా, మన బిజినెస్ ఏ స్థాయిలో ఉంది, మన బిజినెస్ని బట్టి దేన్ని చాయిస్ చేసుకోవాలని ఒక ఐడియా వస్తుందని ఉద్దేశంతో మనం మిషన్ తేవడం అయింది. ఎందుకంటే అందరికి డౌట్ వస్తుంది, మీరు మాస్టర్ ఉండి మీరు కటింగ్ వచ్చి మిషన్ ఎందుకు తెచ్చారని. ఇది ఇన్స్టిట్యూట్ పర్పస్ మీద తెచ్చిన మిషన్ అనమాట. ఎందుకంటే ట్రైనింగ్ ఇచ్చిన స్టూడెంట్స్కి దీని ఫలితం, మాస్టర్ కటింగ్ ఫలితం అవన్నీ చూసుకొని వేరియేషన్ చూసుకుంటే వాళ్ళు తేవాలా వద్దా, వాళ్ళు ఎలాంటి బిజినెస్ రూట్ ఎంచుకోవాలని ఐడియా ఉంటుంది అనే ఉద్దేశంతో తేవడం జరిగింది. ఈసారి బ్యాచ్కి డైలీ ఒక 1 hour దీని మీద కటింగ్లో కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది మనం ఎంతవరకు దీన్ని యూజ్ చేసుకోగలం. ఎందుకంటే మనకి యూజెస్ అనేది తెలియకపోతే చాలా రిస్క్ అనమాట. ఏదైనా రిస్కే, యూజ్ తెలియకపోతే ఏదైనా రిస్కే. ఎవరికి యూజ్ అవుతుంది అందరు చెప్తున్నారు. కొంతమంది అయితే మిషన్ ఉంటే డైరెక్ట్ మాస్టర్ని తీసేయచ్చు అని, అది ఎంతవరకు పాసిబుల్ అనేది మనం వీడియోలోకి వెళ్దాం, చూద్దాం. ఇది వచ్చేసి మనకి కటింగ్ లేజర్ మిషన్ అనమాట. బాడీ వచ్చేసి ఒక మినిమం 300 kgs వరకు ఉంటుంది. ఇదంతా బాడీ అనమాట.
మనకు వచ్చేసి ఇది దీంట్లో రూమ్ ఎంత స్పేస్ కావాలి, ఏ ఏరియాలో ఉండాలనేది ఇంపార్టెంట్ అనమాట. మనకి రూమ్ వచ్చేసి 10 రూమ్ ఉండాలి. ఎందుకంటే మిషన్ వచ్చేసి 6-4 ఉంటుంది. కానీ దీని పక్కన చిల్లర్ అని, మనకి ఇన్వర్టర్ అది స్టెబిలైజర్ అని, బ్రోయర్ అని కొన్ని ఐటమ్స్ ఇస్తారు. ఆ ఐటమ్స్ కోసం మనకి రూము 10 రూమ్ అయితే మనకి పాసిబుల్ అవుతుంది. దీంట్లో కొంచెం డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది అనమాట. ఎట్లా అంటే మనం ఏదో ఒక మూలన పెడదామంటే ఈ మిషన్ అవుట్పుట్ సెట్ అవుతుంది. ఎందుకంటే దీనికి స్మోక్ వచ్చే ప్రమాదం ఉంది. స్మోక్ రాకుండా ఉండాలంటే బ్రోయర్ ఆన్ చేయాలి. బ్రోయర్ ఆన్ చేయాలంటే సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి ఏదైనా పీస్ఫుల్గా కొంచెం ఓపెన్ సెటర్లో డిస్టర్బెన్స్ లేని ఏరియాలో అయితే బాగుంటుంది అనేసి నా అభిప్రాయం. మిషన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఎవరికంటే బిజినెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఎక్కువ కస్టమర్లు ఉన్న వాళ్ళకి అయితే ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఒకళ్ళిద్దరు ఉన్న వాళ్ళకి అయితే కాకుండా కొంచెం బిజినెస్ పెద్దగా ఉన్న వాళ్ళకైతే ఇది యూజ్ఫుల్ ఐటమ్ అని చెప్పాలి. దాంతోపాటు దీంట్లో లోపాలను కూడా సరి చేసుకుంటూ, అంటే అసలు చూపించినట్టు ఏం పని రాని వాళ్ళు కాకుండా మంచి కొంచెం కంప్యూటర్ టచ్ ఉండి కొంచెం నేర్చుకొని ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఈ మిషన్ తీసుకుంటే మీ పని ఇంకా ఈజీ అయిపోద్ది. ఎలా ఏంది అనేది మనం వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, ఏ కంపెనీకి సంబంధించింది కాదు, నా అనుభవాలు మాత్రమే నేను చెప్తున్నాను. ఏ స్టూడెంట్ కూడా మీకు ఏ విధమైన లాస్ కాకుండా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. కాబట్టి దీన్ని ఎవరిని ఉద్దేశించిన వీడియో అస్సలు కాదు. మీరు జాగ్రత్త చూడండి. మీకు యూజ్ఫుల్ అనుకుంటే మాత్రమే తీసుకోండి. యూజ్ఫుల్ చాలా ఎక్కువ బిజినెస్ ఉన్న వాళ్ళకి యూజ్ఫుల్, కానీ మరీ తక్కువ ఉండి అస్సలు యూట్యూబ్లో చూపించినంత ఈజీ కాదు, అట్లానే పెద్ద కష్టం కూడా కాదు నేర్చుకుంటే. వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు మొత్తం కూడా పూర్తి డీటెయిల్గా నేను చెప్తాను. తర్వాత కొంచెం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్న తర్వాత తీసుకుందాం అనుకున్నాం అనమాట. అయితే ఏంటంటే మనకి దీంట్లో అడ్వాంటేజ్ చెప్దాం. ఇలా మనకి ఓపెన్ చేస్తే ఇలా మనకి వస్తాయి అనమాట. బ్లౌజ్లో ఉన్న టైప్స్ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, మొత్తం 75 ఐటమ్స్ అనమాట. అంటే 3 డాట్ బ్లౌజు, 4 డాట్ బ్లౌజు, ప్రిన్సెస్ కట్, కటోరీ, సభ్యసాచి అనే బ్లౌజులు ఇచ్చారు. ఇవేంటంటే మనకి లేటెస్ట్గా ఏదైనా డిజైన్స్ సాఫ్ట్వేర్ మీద కానీ కొంచెం అవగాహన వచ్చి ఉండాలన్నమాట. ఇది ఒకటి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి మాకు ఫుల్ఫిల్గా పనిచేస్తుంది. అంటే కంపల్సరీ అప్డేట్ కాబట్టి వైఫై కంపల్సరీ ఉండాలన్నమాట. దీనికి నెట్ లేకపోతే ఈ సాఫ్ట్వేర్, ఎందుకంటే ప్రతిదీ మనం తీసుకున్నామంటే అప్డేట్ అడిగిద్ది అనమాట. అప్డేట్ కావాలి కంపల్సరీ. అంటే ఏంటి, నెట్ ఆన్లో ఉన్నంత వరకు మాత్రమే ఈ సాఫ్ట్వేర్ అనేది యూజ్ అవుతుంది. అంటే కంపల్సరీ వైఫై అనేది కంపల్సరీ కావాలి. అయిన తర్వాత మనకి బ్లౌజ్లో మొత్తం 75 ఐటమ్స్ వీళ్ళు ఇచ్చారనమాట. టోటల్ ఐటమ్స్ సింగిల్ మొత్తం 3 డాటు, 4 డాటు, ప్రిన్సెస్ కట్, కటోరీ, సభ్యసాచి వరకు మనకి ఇచ్చారనమాట. మిగతా మధుబాల ఏమైనా కావాలంటే మనం స్పెషల్గా అమౌంట్ ఇచ్చి చేయించుకోవాల్సి ఉంటుంది మనకి. అంటే మనకి ఏదైనా స్పెషల్ ప్యాటర్న్ బ్లౌజ్ కావాలి అంటే మనం కంపెనీ వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి వాళ్ళని సర్వీస్ చేస్తాం అనమాట. అమౌంట్ ఇచ్చేసి మనం చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే అందరూ ఏంటంటే వాటి ఊహ ఏంటంటే డైరెక్ట్ దీన్ని తీసుకుంటే, ఇప్పుడు 3 డాట్ బ్లౌజ్ బేస్డ్ బ్లౌజ్, FO అంటే ఫ్రంట్ ఓపెన్, BO అంటే బ్యాక్ ఓపెన్, ఈ చిన్న అర్థమైంది. కాకపోతే ఏంటంటే అస్సలు డైరెక్ట్గా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని సెలక్షన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇది ఏంటంటే ఈ పేజ్ ఏంటంటే ఏదైనా మన కస్టమర్ డైలీ వచ్చే కస్టమర్ ఉంటే వాళ్ళని సేవ్ చేసుకొని ఆ ఐడి కొట్టినప్పుడు మనకి దీంట్లో అన్ని ఫిల్ చేసుకుంటే వాళ్ళ ఐడి కొట్టినప్పుడు వాళ్ళ కస్టమర్ సేవ్ చేసుకునే మెజర్మెంట్స్ మనకి వస్తాయి అన్నమాట. అంటే ఒక కస్టమర్ ఒకే 3 డాట్లు ఉంటుంది కాదు. ఒకసారి ప్రిన్సెస్ కట్ కుట్టిస్తారు, ఒకసారి బోట్ నెట్ కుట్టిస్తారు, ఒకసారి హై నెట్ కుట్టిస్తారు, ఒకసారి మధుబాల కుట్టిస్తారు. కాబట్టి ఈ సేవ్ చేసుకునే ప్రొసీజర్ అనేది అంత వర్తబుల్ అయితే మన టైలర్స్కి అయితే కాదు. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. నెక్స్ట్ పేజ్కి వెళ్తే ఇక్కడ మనకు కంపెనీలో మనం ఒక సైజ్ సెలెక్షన్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, 28 సైజు నుంచి బ్లౌజులలో 60 సైజెస్ వరకు మనకి సైజులు ఉన్నాయి. ఈ బ్లౌజుల సైజులో మనకు ఒక సైజు సెలెక్షన్ చేసుకున్నాం. 28 సైజు చేసుకున్నప్పుడు 28 సైజుకి మనకు వచ్చే లెంత్ అనమాట. ఇవి లెంత్, స్లీవ్ లెంత్, ఇంకా స్లీవ్స్ కూడా మనం నెక్స్ట్ ఏం కావాలంటే ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళు డైరెక్ట్ ఏమీ టైలరింగ్ రాని వాళ్ళు ఇస్తే మనకి, అంటే వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ వరకు యాజ్ అంటే ఇప్పుడు ఇలా ఇది ఎలా ఉందో అలా మనకి వచ్చేస్తుంది అనమాట. చేంజ్ చేయలేదు, ఏం చేంజ్ చేయకుండా మనకి ఇట్లా లెంత్ ఇది అంటే మామూలు ఏ టైలరింగ్ షాప్లోనైనా ఈ ఐడియా ఉంటుంది కాబట్టి ఈ వచ్చే మెజర్మెంట్స్ అనమాట, బ్యాక్ డీప్ ఇవన్నీ కూడా వస్తాయి. అయితే మనకు ఇది సెట్ అయిద్దా అంటే ఇప్పుడు 28 చెస్ట్ ఉన్న వాళ్ళు 12 హైట్ ఆడవచ్చు,
14 హైట్ వాడచ్చు. ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఇది మనకి చేంజ్ చేసే విధానం మనకు తెలిసి ఉండాలి. అయితే కొంతమంది ఏంటంటే యాజ్ ఎవరు ఇష్టపడట్లేదు. ఇప్పుడు ఏంటంటే అప్డేట్ అయ్యారు కాబట్టి కంపల్సరీ మాకు రెడీస్ వాళ్ళు 1 ఇంచ్ కావాలంటున్నారు, 1.5 ఇంచ్ కావాలంటున్నారు, నెట్ బ్రాడ్ ఎక్కువ కావాలని అడుగుతున్నారు, డీప్ ఎక్కువ కావాలంటున్నారు. అలాంటప్పుడు మనం కంపల్సరీ నెక్స్ట్ ప్యాటర్న్లో నెక్స్ట్ వచ్చే పేజీలు ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవాలి. ప్రతిదీ చేంజ్ చేసుకోవాలి. చూడండి ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు డాట్ సైజ్ ఎంత ఇవన్నీ కూడా మనకు టాలెంట్లో మన క్లాసులు తీసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కానీ వీటన్నిటిని చేంజ్ చేసుకుంటే మనకు ఈ పేజ్ చేంజ్ అయిపోద్ది అనమాట. చేంజ్ చేసిన తర్వాత మనం ఏమేమి చేంజెస్ చేసినామో చూసుకొని అప్డేట్ అనాలన్నమాట. నేనైతే ప్రజెంట్ ఏం చేంజ్ చేయలేదు. యాజ్ ఇట్ ఈజ్ ఉంటే ఎలా వస్తుందో మనం చూపిస్తాను అనమాట. అంటే ఇది కంపెనీ వాళ్ళు ఇచ్చిన లెంత్ అన్నీ కూడా ఇదనమాట. ఇది కంపెనీ వాళ్ళు ఇచ్చింది. ఇంకా మనం ఏం చేంజ్ చేయలేదు. మనం చేంజ్ అంటే ఏంటి కస్టమర్ ఛార్జ్ ప్రకారం ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు రెడీ షోల్డర్ చేంజ్ చేస్తే నెట్ బ్రాడ్ పెరిగింది, అప్పుడు నెట్ బ్రాడ్ తగ్గించుకోవాలి. నెట్ బ్రాడ్ తగ్గించినప్పుడు ఆమ్ డౌన్ తగ్గించుకోవాలి. ఇవన్నీ కూడా మన రిలేషన్ తెలిసి ఉండాలి. చేంజ్ చేస్తున్నాం అంటే ఒకటి చేంజ్ అయితే సరిపోదు అనమాట. అంటే మనకి ఏంటి మనం చేంజ్ చేసే ఆప్షన్లోకి పోయినాము అంటే మనకి తెలిసి ఉంటే మాత్రమే ఒకదానికి ఒకదానికి రిలేషన్ ఉంటుంది. ఎందుకంటే ఫుల్ షోల్డర్ ఇక్కడ తగ్గినప్పుడు ఆమ్ డౌన్ ఆటోమేటిక్గా పెరిగిద్ది, ఆమ్ రౌండ్ పెరిగింది. ఆమ్ రౌండ్ పెరిగినప్పుడు మనం ఆమ్ డౌన్ కూడా తగ్గించుకోవాలి. ఇవన్నీ కూడా రిలేషన్ అనమాట. అది సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలిసింది. అంటే ఏంటి మనకి రెడీమేడ్ స్టైల్లో కావాలంటే ఓకే, కానీ మనకి ఇష్టం వచ్చిన కస్టమైజ్ చేసుకోవాలంటే ఏంటి మెయిన్ పాయింట్ మనకి సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. ఇలా అయిన తర్వాత అప్డేట్ చేస్తాం. మనం అప్డేట్ చేసిన తర్వాత కట్ ప్యాటర్న్లోకి వెళ్తాం. ఇక్కడ ఎస్ అని చూపిస్తుంది, ఎస్ నొట్టుతాం అనమాట. ఇది మెయిన్ విధానం అనమాట. ఇది మనకి ఇలా ప్యాటర్న్ చూపించాడు. అయితే మనకు ఇప్పుడు చూడండి ఇది అడ్డం స్కేల్ అనమాట, ఇది నిలువు స్కేల్. మనకి ఇలా పేపర్ వచ్చింది, కానీ మనకి బ్యాక్ పార్ట్ జాయింట్ లేకుండా వస్తుంది. కాబట్టి మనం ఈ ప్యాటర్న్ ఇటు అడ్డంలో సెట్ చేసుకోవాలి. ఇది మనకేంటి ఇచ్చిన ఇదేంటి వర్క్ ఏరియా ఏంటి ఈ మిషన్ వర్క్ ఏరియా అన్నట్టు. మనకు ఇట్లా ఇచ్చిన డైరెక్ట్ ఇచ్చిన దాన్ని మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకునేటప్పుడు చూడండి ఇక్కడ నాకు కొంచెం ప్రతి ప్యాటర్న్ సెట్ చేసుకోవడం నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ కొంచెం టైం వేస్ట్ అవుతుంది. ఈ టైం వేస్ట్లో మనమే కట్ చేసుకోవచ్చు అన్న ఆలోచన వచ్చి బాగా వర్క్ వచ్చిన వాళ్ళకైతే అనిపిస్తుంది. ఎందుకంటే చూడండి ఒకసారి ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మనకి నాకు అనిపించిన ఫీలింగ్ ఇది బ్యాక్ పార్ట్ను సెలెక్షన్ చేసుకొని ఇప్పుడు టైం స్టార్ట్ చేయండి. ఒకసారి దీన్ని సెట్ చేయడానికి ఎంత టైం పట్టిందో మీరు చూడండి. అంటే బ్లౌజ్ మంచిగా మౌస్ ప్రీఫరెన్స్ అవి వచ్చినప్పుడు ఇది చూసుకోండి. ఎండ్ పాయింట్ బయటికి పోతే మనకి మిషన్ అలో చేయదు. లేకపోతే రాదు. ఇప్పుడు మనం ఏంది ఇది స్ట్రైట్గా ఇచ్చాడు, కానీ మనకి కావాల్సింది ఏంటి కంపల్సరీ క్రాస్ అడుగుతారు. ఆంధ్ర తెలంగాణలో క్రాస్ అడుగుతారు. కాబట్టి 45 యాంగిల్ పెట్టుకొని క్రాస్ తిప్పుకున్న తర్వాత దీన్ని సెట్ చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనకి క్లాత్ ఇదంతా ఉండదు కాబట్టి మనం ఎక్కడ కావాలనేది మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకోవడానికి చూడండి మినిమం మనకి 5 minutes టైం పడుతుంది. ఇక్కడ కూడా మనకి సెట్ అవ్వలేదు ఇంకా. దీన్ని 90 యాంగిల్లో తిప్పుకుంటున్నా. ఎందుకంటే మనకి క్రాస్ పీస్ పెట్టినప్పుడు మనకి ఆటోమేటిక్గా సెట్ అయ్యి క్లాత్ వేస్ట్ కాకుండా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ వచ్చింది. బ్యాక్ పార్ట్ పక్కన ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏడు సెట్ చేసిన, ఫ్రంట్ పార్ట్ ఏడు సెట్ చేసిన. కంపెనీ వాడు ఇచ్చిన సైజులు మాత్రం పెట్టిన, మనం ఏం చేంజ్ చేయలేదు. చూడండి ఇక్కడ మనకి వద్దు షేప్ బెల్ట్. ఇప్పుడు హ్యాండ్ అని తీసుకొచ్చుకున్నాం. ఈ హ్యాండ్ కూడా 6 inches ఇచ్చిండు. నార్మల్గా బేసిక్ మోడల్ ఇచ్చాడు, అదే పెట్టినాం. అంటే ప్రతి కస్టమర్ వచ్చినప్పుడు మనం ఇలా మనకున్న క్లాత్ని బట్టి, ఎందుకంటే మనకి ఎవరు ఇచ్చిన లైనింగ్ అనేసి పన్నా అనేది 16 inches 17 inches ఉంటుంది. పన్నా మనకి మనకి వచ్చి 17 inches 8 inches పన్నాను మీటర్ మనకి క్లాత్ ఉంటుంది. అది వాష్ చేయకపోతే, వాష్ చేస్తే అది కాస్త ఇంక్రీజ్ అయిపోతుంది. ఆ ఏరియాలో మనం క్లాత్ని వేస్ట్ కాకుండా మనకి ఇచ్చిన వర్క్ స్పేస్ వేస్ట్ కాకుండా చూసుకోవాలన్నమాట. సెట్ చేసుకోవాలి.
చూసారు కదా. ఇప్పుడు మనకి సెటిన్ 28 సైజు అంటే మినిమం మనమైతే డైరెక్ట్ కట్ చేస్తే 80లో కట్ చేసుకుంటాం మనం. 80 సెంటీమీటర్లో 28 సైజు, మినిమం 28 అంటే లో సైజ్ అనమాట 28 సైజు. దానికి మనకి దీంట్లో వచ్చిన క్లాత్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ చూపించడం అందరే. మనకి వచ్చేసి 35 అంటే మీటర్ వస్తుంది, ఇటు 17.5 అంటే పన్నా వస్తుంది. ఇప్పుడు 28 సైజ్ అయితే ఎక్కడ కూడా అతుకులు పడవు. ఇట్లా మనం సెట్ చేసుకుంటే, మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి క్లాత్ ఉంటది. అంటే ఇప్పుడు దీనికి మనకి మినిమం ఎంత క్లాత్ రిక్వైర్మెంట్ ఉంది, ఎంత క్లాత్ అవసరం పడింది దీనికి వచ్చేసి సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది. ఈ సైజ్ 28 సైజుకి 28 సైజ్కి 80 సెంటీమీటర్స్ సరిపోతుంది. అంటే మనకి ఇక్కడ చూసారు కదా స్టేల్లో ఇచ్చారు కదా, ఈ స్టేల్ అనేది అర్థం అనమాట. అంటే మనకి 15లో అంటే ఈ లైన్ 17.5 మనకున్న లైనింగ్ కూడా అదే లైన్ లో సరిపోద్ది అనమాట. ఇది మనకి ఇది చూసుకోవాలి. అప్పుడు 17 ఇంచెస్ ఉంది, 17 ఇంచెస్ మనకు ఉంది. దీనికి అది మన పీస్ లేకుండా వచ్చేస్తాను అనమాట. అదే కొంచెం పెద్ద సైజ్ అయితే దీంట్లో దానికి పీస్ పడింది. ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఎల్బో హ్యాండ్ కాదు, ఇది ఓన్లీ షార్ట్ హ్యాండ్ కాబట్టి మనకి మీటర్ అంటే ఎంత వస్తుంది, లైనింగ్ లో అయితే 38 వస్తుంది మీటర్ అంటే. 38 మనం 38 లైనింగ్ మీటర్ తీసుకుంటే ఉతికేసరికి ఏమవుతుంది 36 అవుతుంది అనమాట. అట్లా పన్నా ఇంక్రీజ్. దాన్ని బట్టి మనం క్లాత్ ఇట్లా చేసుకునే ఏరియా ఇది మనకి సెంటీమీటర్స్ అనమాట. మనం చూసుకోవాలి. ఇప్పుడు మీటర్ అంటే డీసివరా ఒకసారి సుప్రియ. ఇప్పుడు ఎందుకంటే మేము క్లాత్ చూపించాలని ఎక్కువ తీసుకున్నాం. 38 ఇక్కడ వరకు మనకి ఇది వస్తుంది అనమాట. 38 వరకు ఇది మనకి వచ్చేసి 17, 16.5 మనకి పన్నా ఎడల్పు వచ్చింది అనమాట సెమీ కాటన్ చేయబట్టి. ఇప్పుడు మీటర్ అంటే చూడండి ఒకసారి. అంటే నేను కొంచెం ఎక్కువ పెద్ద సైజ్ బ్లౌజ్ చూపిద్దాం అన్నట్టు మనకి మీటర్ వేసాను. ఇప్పుడు ఇదనమాట క్రాస్ లేకుండా క్లాత్ చూసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి ఏరియాలో ఇక్కడ మనకి తెలిసింది ఈ ఏరియా వరకు ఇక్కడ సెంటీమీటర్స్లో మనకి అర్థమైంది మన క్లాత్లో ఎంత వచ్చిందని అర్థమైతే. అయినా కూడా వర్క్ స్పేస్ చూసుకోవచ్చు మనం. ఇప్పుడు ఏది కంపెనీ వాళ్ళు పెట్టిన సైజునే ఇచ్చినాం, మనం కట్ చేసిన తర్వాత ఎలాంటి తేడా వస్తుంది ఏంది అనేది మనం చూద్దాం. ప్రాక్టికల్గా అది ఇది వేళ్ళు కంపెనీ ఇచ్చిన సైజ్ చూసినాం. ఇప్పుడు మనం మాస్టర్ థియరీ తెలుసుకున్న వాళ్ళు కానీ టైలరింగ్ కొంచెం వచ్చి బొట్టి స్టైల్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఇవన్నీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేందో కూడా మనం చూద్దాం. ఇప్పుడు మిషన్ ఆన్ చేయడం చూద్దాం. మిషన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ కూడా ఇప్పుడు చెప్తాను నేను. మనం యూపీఎస్ ఆన్ చేసుకోవాలి. అక్కడ యూపీఎస్ ఉంటుంది మనకి. అది యూపీఎస్ ఒకటే 20,000 పడుతుంది అనమాట మనకి. ఇది వచ్చేసి మన కూలర్ అనమాట. ఇది మనకి ఇది లేజర్ అంటే హీట్ వస్తుంది కాబట్టి కూల్ చేసే కూలర్ అనమాట ఇది. దీంట్లో కూడా వాటర్ చేంజ్ చేసుకోవడం అవి పూర్తి వివరాలు నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఎలాంటి దీనికి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, డస్ట్ క్లీన్ చేసేటప్పుడు ఏం వాడాలి, మనకి ఈ మిషన్లో ఫిల్మెంట్ ఎలా ఉంటుంది అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనకి ఫస్ట్ ఆన్ చేసుకునే బటన్ ఇలా ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 4 స్విచ్లు ఉంటాయి అన్నమాట. అంటే కూలింగ్ స్విచ్ నేను ఆల్రెడీ వేసి ఉంచాను. ఇప్పుడు అన్ని స్విచ్లు మనం వేసుకోవాలి. లేజర్ స్విచ్ ఇవన్నీ కూడా మనం వేసుకోవాలన్నమాట. ఇది మిషన్ ఆన్ అయిన తర్వాత ఉండే పొజిషన్ అనమాట. ఇట్లా ఆన్ చేసుకునే విధానం. దీంట్లో ఏదన్నా ఎమర్జెన్సీ ప్రాబ్లం వస్తే దీన్ని అంటే ఇది ఏదైనా లేజర్ కొట్టుకోవడం కానీ అలాంటిది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దీన్ని నొక్కితే ఆటోమేటిక్ మిషన్ స్టాప్ అయిపోద్ది అనమాట. ఏదైనా ప్రాబ్లం వస్తుంది ఒక్కోసారి వస్తుంది. ఎందుకంటే లేజర్ గారికి ప్రాబ్లం వస్తుంది. వచ్చినప్పుడు దీన్ని ఎమర్జెన్సీలో నొక్కే బటన్ అనమాట. ఇది ఆన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే అసలు మనం పెట్టిన క్లాత్కి ఇది మ్యాచ్ అవుతుందా లేదా, ఎంతవరకు వర్క్ తీసుకుందనేది చూసుకోవాలంటే మనం ఈ దీంట్లో గ్రో స్టైల్ అనే ఆప్షన్లో అంటే ఎందుకంటే మౌస్ ప్రిటెన్స్ బాగుండాలి, లేకపోతే లేట్ అవుతుంది. గ్రో స్టైల్ అనే ఆప్షన్లో పోతే మనకు మనం పెట్టిన బ్లౌజ్ ఎంత ఏరియాలో వస్తుంది అనేసి ముందే తెలిసింది అనమాట. అంటే మనం ఈ క్లాత్ పెట్టిన ఇది సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని చిన్న బ్లౌజ్ డ్రెస్సులు అంబ్రిల్లా డ్రెస్సులు కూడా దీంట్లో కట్ చేసుకోవచ్చు అని చెప్పారు. అలాంటప్పుడు మనకి వర్క్ ఏరియా ఎంతవరకు వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. అంతవరకు మనకి ఇప్పుడు చూసారు కదా ఆ ఏరియా వరకు మనకి వస్తుంది వర్క్. 28 సైజు బ్లౌజ్కి అంత పట్టింది అనమాట క్లాత్. పట్టిన తర్వాత ఇప్పుడు మనకి అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మనకి ప్రొసీజరు, డ్రోయర్ ఆన్ చేయగలను. ఇప్పుడు దీనికి ఒక బ్లౌజ్ కట్ చేసి చూద్దాం. మనకి దీనికి రూమ్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఏ ఏరియాలో ఇది సెట్ అయ్యేదని తెలుసుకోకపోతే తీసుకున్న తర్వాత ఓనర్లు ఖాళీ చేయించేస్తారు అనమాట. ఈ మిషన్ ఇలాంటి మిషన్ తీసుకున్న తర్వాత ఇబ్బంది పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి దీన్ని కదిలించాలంటే వేలలో కూడుకున్న పని అనమాట. మీరు ఇప్పుడు ఒకసారి అవగాహన చూస్తే మీకు ఏ ఏరియా ఇది సూటబుల్, ఏ రూమ్ ఎలాంటి రూమ్ తీసుకోవాలని ఐడియా వస్తుంది. వాళ్ళందరూ కంపెనీ వాళ్ళు ఇవన్నీ చెప్పరు.
కంపల్సరీ ఓనర్స్ ఖాళీ చేపిస్తారు అనమాట. కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయి. మా రోలింగ్ మిషన్ చాలా మంది ఖాళీ చేపించారు అలా. అందుకోసం ముందు మీరు ఒకసారి చూసుకుంటే ఇప్పుడు స్టార్ట్ బటన్ నొక్కుతున్నా చూడండి. ఇప్పుడు మీరు కట్ చేసే విధానం కూడా మనకి ఇంతవరకే చెప్తారు అనమాట. మనకి ఏ ఏరియాలో ఏది వర్కబుల్ అనేది మనం ప్రాక్టికల్ చూసినప్పుడు మాత్రమే తెలిసింది. చూడండి మనకి మీకు ఒకసారి చూస్తే ఇప్పుడు నేను బ్రోయర్ ఆన్ చేయలేదు, ఎలా స్మూత్ వస్తుందో చూడండి ఒకసారి. మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో తెలియదు. రూమ్ క్లోజ్ చేసింది. మీరు చూడండి ఎంత స్మూత్ చూడండి ఒకసారి. దీన్ని బట్టి ఏ ఏరియాలో ఇది సెట్ అయ్యిందని కూడా మీరు ముందే నిర్ణయించుకోవచ్చు అనమాట. కటింగ్ రావడానికి 2 నిమిషాలు టైం పట్టింది అంతే. మనకి 2 నిమిషాలు కూడా పట్టలేదు పూర్తిగా. కానీ చూడండి ఒక బ్లౌజ్ కట్ చేయడానికి మనకి ఎంత ఇదైందో. ఇప్పుడు వచ్చేసి మనకి దీంట్లో ఎన్ని లేయర్ల వరకు కట్ చేసుకోవచ్చు. ఒకే మెజర్మెంట్ ఉంటే త్రీ లైనింగ్ వరకు కొత్త మిషన్ అయితే కట్ చేసింది. డస్ట్ చేరియా ఉన్న దాంట్లో ప్రాబ్లం ఉంటే 2 లేయర్స్ అంటే మినిమం మనం మూడు బ్లౌజులు ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇంకొక డౌట్ చూడండి, స్మూత్ చూడండి. ఇది స్మూత్ పోవాలి అంటే మనం ఏం చేయాలి, బ్రోయర్ ఆన్ చేయాలి. బ్రోయర్ ఆన్ చేస్తే సౌండ్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూద్దాం. మనం ఆన్ చేసాము, ఇంకా ఓపెన్ ఉండాలి. మన క్లోజ్డ్ రూమ్లో ఏసీలో అయితే మనకి సెట్ అయితే అంటే కొంచెం మనకు బ్రోయర్ సౌండ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఓపెన్ రూమ్ అయి ఉంటే బెస్ట్ అనమాట. క్లోజ్ ఏం చేసుకోవచ్చు బ్రోయర్ బయట పెట్టేసి. ఇప్పుడు బ్రోయర్ ఆన్ చేస్తే చూడండి ఎంత సౌండ్ వస్తుందో చూడండి. అంటే ఏంటి మనకి కొంచెం పీస్ఫుల్ ఉన్న ఏరియా అయితే ఇది డిస్టర్బెన్స్ తీసుకొస్తుంది. ఇప్పుడు బ్రోయర్ ఆన్ చేస్తే బ్రోయర్ ఆన్ చేస్తేనేమో సౌండ్ వస్తుంది. దానికి అనుగుణంగా కొంచెం దూరం డిస్టర్బెన్స్ ఏమి లేని ఏరియాలో, అంటే మరీ బిజీ ఉన్న చిన్న చిన్న రూములలో. ఎందుకంటే ఇప్పుడు వాణిజ్యపరంగా రూములు దొరకడమే కష్టం ఉంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్న రూములు దొరకడం చాలా కష్టం అనమాట. మీకు అసలు ఈ మిషన్ నుంచి ఏం తెలియకుండా మీరు మిషన్ తీసుకొని చూడండి. నా మాట నాకే వినపడట్లేదు, అంత సౌండ్ వస్తుంది. ఇక డిస్టర్బెన్స్ లేని ప్లేస్లో అయితే ఓకే. ఇది ఇప్పుడు మనం కట్ చేసాము. దీన్ని 3 లేయర్స్ వరకు మనకి యూజ్ అవుతుందని చెప్తారు మనకి మిషన్లో. కానీ మనకు ఇలా స్టిక్ అయ్యి వస్తుంది అనమాట. చూసుకోవాలని 3 లేయర్స్ ఇలా స్టిక్ అయ్యి వస్తుంది మనకి. మనకు ఇలా స్టిక్ అయ్యి వస్తుంది అనమాట మనకి. అంటే లైనింగ్ రూను ఒకేసారి కట్ చేసుకోవచ్చా అనే డౌట్ ఉంటుంది. లైనింగ్ రూను ఒరిజినల్ క్లాత్ పెట్టి చూడండి. బ్రోయర్ ఆన్ చేస్తే నా వాయిస్ నాకే వినపడట్లేదు, అంత డిస్టర్బెన్స్గా ఉంది. లైనింగ్ రూను ఒరిజినల్ క్లాత్ ఒకేసారి కట్ చేసుకోవచ్చా అంటే కట్ చేయడానికి సాధ్యపడదు. అన్ని క్లాతులు సాధ్యపడదు, ఒక కాటన్ మెటీరియల్ తప్ప. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి లైనింగ్ పన్నా తక్కువ ఉంటుంది, ఒరిజినల్ క్లాత్ పన్నాలో అంటే మనకి శారీకి వచ్చే క్లాత్ వేరియేషన్ ఏరే ఉంటుంది అనమాట. దాన్ని అంత సమానంగా పెట్టి ఐరన్ చేసి పెట్టడం కాటన్ క్లాత్లు అయితే పాసిబులే. మిగతా క్లాత్లు అయితే లైనింగ్ వరకు కట్ చేసుకొని దాన్ని పెట్టుకొని కట్ చేసుకోవడమే మంచిది. చూడండి బ్రోయర్ బంద్ చేస్తాను నేను, ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది కదా, బంద్ మనకి ఏంటి అంటే ఇప్పుడు డైరెక్ట్ మనం ఏమి సెట్ చేయకుండా ఇలా కట్ చేస్తే వచ్చింది. దీన్ని ఎంతవరకు పాసిబుల్ మనకి 28 సైజుకి ఏమేమి తేడా వచ్చినాయి ఏందనేది నేను చూపిస్తాను అనమాట. ప్రాక్టికల్గా మనకి కటింగ్లో ఏం తేడా వచ్చింది ఏందనేది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ క్రాస్ తీసుకోవడం అనేది మనకి ఇందులో ఆప్షన్ లేదు. ఇక్కడ క్రాస్ తీసుకోవడం మనమే తీసుకోవాలి మినిమంగా. ఇలాంటి తేడాలన్నీ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఏ ఏరియాలో ఉంటారు ఆ ఏరియాలో ఉన్న ఫెసిలిటీని బట్టి మిషన్ తీసుకోండి. ఎందుకంటే చాలా మంది నాకు మిషన్ తీసుకున్న వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు అనమాట. తీసుకున్నాం మేడం, తీసుకున్న తర్వాత ఇలా ప్రాబ్లం అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది అనేసి ఖాళీ చేయమంటున్నారని చెప్తున్నాను. అందుకోసం మీకు ఒక ఐడియా ఉంటుందని ఏది కంపెనీని నేను ఏదో కంపెనీ రివ్యూ బాగాలేదండి, అది ఇది ఒక బ్రహ్మాస్త్రం అనే చెప్పాలి. వాస్తవం చెప్పాలంటే టైలరింగ్ కొంచెం టచ్ ఉన్న వాళ్ళకి ఇది మంచి బ్రహ్మాస్త్రం అనే చెప్పాలి. కానీ ఈ అస్త్రాన్ని నడిపించే ట్రైనింగ్ మీ దగ్గర ఉండాలనేసి నేను ప్రిఫరెన్స్ కోసం చెప్తున్నాను. మిషన్ బ్యాడ్ అని చెప్పే వీడియో కాదు ఇది. మిషన్ అయితే మనకు యూజ్ చేయడం వస్తే 100% రిజల్ట్ ఇస్తుంది. కాకపోతే మనకు యూజ్ చేసే విధానం తెలియాలి. ప్లస్ దీని సిస్టమ్ టచ్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ యూజ్ఫుల్ అనమాట. ఈ పేపర్ ఎప్పటికీ ఉంటుందా అంటే ఉండదు. మనం సేవ్ చేసుకున్న వాళ్ళే మాత్రమే ఉంటుంది. ఆ సేవ్ చేసుకున్న వాళ్ళకి అదే మెజర్మెంట్లో వస్తుందనే లేదు కదా.
అంటే ఏంటి కంపల్సరీ మనం ఇట్లా ఇచ్చిన వాటిని క్రాస్ మనకి ఎక్కడ రావాలి చిన్న బ్లౌజ్ కాబట్టి పీసులు ఏం పడకుండా వచ్చింది. ఒకవేళ పెద్ద బ్లౌజ్ అయితే పీసులు పడేటట్టు ముందే మనం క్లాత్ వేసుకోవడం, ఎక్కువ క్లాత్ తీసుకోవడం అనేది మనం డిసైడ్ చేసుకుంటాం అనమాట. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడు దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి, ఈ కటింగ్లో మనం చేంజ్ చేయకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటని మనం చూద్దాం ఒకసారి. చూడండి, మనకి 28 సైజుకి ఒక షర్ట్ అయిపోయిద్దిరా. 28 సైజుకి ఎంత ఇచ్చారు లెంత్, డైరెక్ట్ అనమాట. ఇది మనం ఏం సెట్ చేయలేదు. లెంత్ ఎంత ఇచ్చాడు, 12 ఇచ్చాడు. మనకి ఇందులో 13 వచ్చింది అనమాట. ఓకే, సెట్ అవుతుంది. కొంతమంది ఎక్కువ కావాలంటే ముందు మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. లెంత్ ఎక్కువ సెట్ చేసినప్పుడు ఎందుకంటే పొడవు పెరిగినప్పుడు ఎడల్పు తగ్గించుకోవాలి, అంటే ఫుల్ షోల్డర్ తగ్గించుకోవాలి అని మనకి తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు ఓకే వీళ్ళకి 12 ఇచ్చిండు, 13 ఇచ్చిండు, పైన కింద ½ ఇంచ్ ఖర్చు పడి సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీనికి ఏంటి అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఏ బ్లౌజ్ అని సరే ఇక్కడ డాట్ వేసినామంటే ఈ డాట్ వేసినప్పుడు ఆటోమేటిక్ కిందకి ఇట్లా వచ్చేస్తాయి. డాట్ వేసినామంటే ఇది ఇట్లా క్రాస్ వస్తుంది. ఇది క్రాస్ కంపల్సరీ మనం తీసుకోవాలి, ఏ బ్లౌజ్ అని తీసుకోవాలి. కాకపోతే ఈ మిషన్లో ఆప్షన్ ఇవ్వలేదు. అంటే ½ ఇంచ్ క్రాస్ మనం కట్ చేసుకోవాలి. ఇంకొకటి మనకు వచ్చేసి చూడండి, మనకు 28 సైజుకి ఎంత ఇచ్చాడు, మనకి ఆమ్ హోలు 14 ఇచ్చాడు. యాక్చువల్గా 28 సైజుకి ఆమ్ హోల్ 14 ఉండదు. ఎందుకంటే చెస్ట్ -4/2 అనమాట. చెస్ట్ -4 12 ఇంచెస్ 12.5 మాత్రమే ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ లూజ్ అయిపోద్ది మనకి బ్లౌజ్. ఆ 14 అంటే కంపెనీ ఇచ్చిన 14 పెడితే మనకి లూజ్ అయిపోతుంది. చూడండి ఒకసారి అనమాట. 28 సైజుకి 14 ఇచ్చాడు. యాక్చువల్గా అయితే 14 ఆమ్ రౌండ్, 28 సైజుకి మన కటింగ్లో ఉండదు. 13 12.5 ఉంటుంది అనమాట. ఇప్పుడు 14 ఇచ్చాడు. ఖర్చు తీసేసి నిజంగా 14 ఉందా అంటే చూడండి ఒకసారి. మనం కుట్టు ఇక్కడ వేస్తాం అనమాట, మార్జిన్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏదో ఖర్చు పడతాం మనం, ఎందుకంటే 13 అయితే 12 అయితే 13 ఇచ్చాక కింద ½ ఇంచ్ పైన ½ ఇంచ్. అప్పుడు మనం కుట్టు పట్టేది కనీసం 3 పాయింట్స్ పడతాం. కొంచెం ఆస్తమా పేషెంట్ అదైతే ఇలా స్మోక్ కొంచెం ఇబ్బంది అనే చెప్పాలి. నెట్ కంపల్సరీ ఉంటుంది. ఇలా పడతాం మనం. ఇలా పట్టినప్పుడు చూడండి మనకి వాడు ఇచ్చిన 14 అయినా కూడా ఆమ్ రౌండ్ ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. 7 అంటే ఇక్కడికి వచ్చింది మనకి. అంటే కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. వాళ్ళు ఇచ్చిన అసలు యాక్చువల్గా 14 కూడా ఉండదు. అంటే ఏంటి మనం ఆమ్ రౌండ్ మిషన్ ఆప్షన్లో తగ్గించుకోక డైరెక్ట్ చేస్తే ఏమి రాని వాళ్ళు అలా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం మనం ఏం చేస్తాం. అప్పుడు 20 మరి ఇది 28 ఇచ్చాడు అనమాట. సేమ్ 28 సైజ్ ఇచ్చాడు, కానీ ఆమ్ రౌండ్ ఎక్కువ ఇచ్చాడు. డైరెక్ట్ నేనేం సెట్ చేయకుండా పెడితే ఇలా కుట్టు వచ్చినప్పుడు 7 ఇంచెస్ ఇక్కడికే వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా పోయి కుట్టు రాదు మనకి. ఒకటి వేస్తేనేమో ఈ మార్జిన్ ఇచ్చిన డాట్ ఇక్కడ వేస్తే మనం కుట్టు లూజ్ అయ్యి ఇట్లా కుట్టేసుకోవాల్సి ఉంటుంది. లేదు మనం స్ట్రైట్ కుట్టాలనుకుంటే ఇట్లా కుట్టేసుకుంటే చెస్ట్ 28 చెస్ట్ 27 అవుతుంది అనమాట. 27 26 అవుతుంది. అంటే ఏంటి మనం ముందు ఆప్షన్లో మనకి ఏమీ రాకుండా వస్తుంది అనేది ఒక అబద్ధం. మనకైతే తెలిసి ఉండాలి. ఇప్పుడు దీన్ని కంపల్సరీ క్రాస్ తీసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి మనకు హ్యాండ్ కూడా మనకి హ్యాండ్ ఏమి ఇచ్చాడంటే దేనికైనా సరే ఆమ్ డౌన్ అనేది చూడండి. నెక్స్ట్ పేజ్లో చూడండి, ఇక్కడ మనకి ఇచ్చాడు అనమాట ఆమ్ డౌన్ ఎంత ఇచ్చాడు, 3.5 ఇచ్చాడు. యాక్చువల్గా మనకు ఈ సైజుకి 3.5 ఆమ్ డౌన్ అనేది అసలు పాసిబుల్ కాదు. 3.5 ఆమ్ డౌన్ ఎక్కువైతుంది. 3.5 ఆమ్ డౌన్ ఎక్కువైతుంది. ప్లస్ చూడండి 3.5 ఆమ్ డౌన్ పెట్టి మీకు కనపడుతుంది వీడియోలో. లో 13 చూడండి, ఫ్రంట్ 1 ఇంచ్ వరకు ఇచ్చారనమాట. అంటే ఏంటి మనం ఆమ్ డౌన్ తగ్గించుకొని లో 13 తగ్గించుకునే ఆప్షన్ అయితే మనకి ఈ మిషన్లో లేదని చెప్పారు. నేను డెమో అయినప్పుడు లో 13 తగ్గించుకునే ఆప్షన్ లేదు అన్నారు. మనకి ఎవరైనా ఇబ్బంది పెట్టడం అయితే ఆమ్ డౌన్ ఎక్కువైతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. మనకి మీకు వీడియోలో కనపడుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఆమ్ డౌన్ ఎక్కువైతే ఆమ్ రౌండ్ పెరిగింది. ఆమ్ రౌండ్ పెరిగినప్పుడు మనకు చేయి టైట్ పట్టేస్తుంది అనమాట. ఎందుకంటే ఉదాహరణ చూడండి, మనం బ్యాక్ పార్ట్ నుంచి ఇలా కుట్టేస్తాం. ఇప్పుడు మనకు ఎక్కడ వస్తుంది, మనకి 7 ఇంచెస్ కుట్టు ఇక్కడే వస్తుంది. ఒకవేళ 7 ఆమ్ రౌండ్ అయినా అప్పుడు మనం ఏం చేస్తాం, ఆమ్ డౌన్ ఎక్కువ వల్ల ఆమ్ రౌండ్ ఎక్కువ వచ్చింది. ఇట్లా కుట్టేస్తాం. అప్పుడు ఇట్లా కుట్టేసినప్పుడు ఈ టైట్ ఎక్కువైపోయి చెయ్యి పైకి ఎత్తది అనమాట. దీనివల్ల ప్రాబ్లం వస్తుంది. నేను అడిగితే చెప్పారు ఆమ్ డౌన్ ఒకటి తగ్గించుకోవచ్చు, కానీ
ఈ లో 13 తగ్గించుకునే ఆప్షన్ అయితే లేదనే చెప్పారు. అంటే ఏంటి, యాజువల్గా పర్ఫెక్ట్ పర్సనాలిటీ అయితే హ్యాండ్ ఇందులో తీసుకోవచ్చు, నార్మల్ పర్సనాలిటీ అయితే ఏంటి మాన్యువల్గా తీసుకోవాలి మనం. అంటే ఏంటి, మనకు పని వచ్చి ఉండాలి. ఇప్పుడు ఇది తగ్గించే ఆప్షన్ లేదు అన్నారు, డౌన్ వర్క్లో తగ్గించుకొని ఇది తగ్గించే ఆప్షన్ లేదని చెప్పారు. మీకు ఎవరికైనా డెమోలో తగ్గించే ఆప్షన్ ఉందని చెప్తే నాకు కామెంట్ చేయండి. బెల్ట్ని తగ్గించుకునే ఆప్షన్ ఉంటే సేఫ్ బెల్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ లింక్ ఉందంట. మనం మాన్యువల్గా ఒకవేళ ఇంత ఎక్కువ అవుతుంది, కంపల్సరీ ఇంత ఎక్కువ అవుతుంది మాన్యువల్ తగ్గించుకోవడానికి. కానీ దీని ఒకవేళ సేఫ్ బెల్ట్ తగ్గించి చూస్తే నేను ఫ్రంట్ పార్ట్లో సైజులో తేడాలు వస్తున్నాయి అనమాట. అంటే ఏంటి, మనం ఒకవేళ తెలుసున్నా కూడా సబ్జెక్టు ఈ 2 బెల్ట్ తగ్గించుకునే ఆప్షన్ అయితే మనకి ఒకవేళ టైలరింగ్ థియరీ తెలిసినా కూడా సెట్ అవ్వదని చెప్పారనమాట డెమోలో. ఎందుకంటే దీనికి లింక్ ఉందంటే ఇది చేంజ్ చేస్తే దీంట్లో ఇది కూడా చేంజ్ అవుతుందంట. కాబట్టి ఇది చేంజ్ కాకూడదు మనకి. ఇప్పుడు మీరు ఫోటోలోనే చూడండి, మీరు ఒక వీడియోలో చూడండి, 28 సైజ్ అంటే చాలా చిన్న సైజ్. 28 చెస్ట్ అంటే నడుము వచ్చేసి 22నే. నడుము ఎంత ఉంది, నడుము సైజ్ ఎంత ఉంది మీరు మరి మనకి ఏంటంటే మీరు అందరూ అనుకుంటారు 28 అంటే నడుము 28 సైజా అనుకుంటారు. ఇది చెస్ట్ 28 సైజు, మిడిల్ చెస్ట్ మీదనే బేస్ అయి ఉంటుంది అనమాట. అంటే నడుము 22 సైజ్ ఏం చేంజ్ అవుతుంటున్నప్పుడు అంటే 22 అనేది మినిమం సైజ్. మినిమం సైజ్కి ఇంత ఆమ్ రౌండ్ అనేది చాలా ఎక్కువ. అది మీరు చూస్తే మాన్యువల్గా అర్థమైపోద్ది. అంటే ఫ్రంట్ పార్ట్లో మనం ఒకవేళ మనకి సబ్జెక్ట్ తెలిసినా కూడా ఈ పట్టిని తగ్గించుకునే ఛాన్స్, ఇది తగ్గితే ఆటోమేటిక్ దీనిలో చేంజెస్ వస్తుంది. అంటే దీనికి లింక్లో ఇచ్చారు సాఫ్ట్వేర్. అంటే దీన్ని తగ్గించుకోవడం ఒకవేళ ఎక్కువైతే ఇది వచ్చిన తర్వాత కట్ చేసుకోవడమే ఉంటుంది. అంటే ఏంటి, మనకు థియరీ అనేది తెలవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఇది ఇప్పుడు మనకి ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చింది అనమాట. ఇలా కుట్టిన తర్వాత ఇలా వస్తుంది, యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చింది మీరు చూసారు కదా, ఇట్లా వస్తుంది. ఇప్పుడు నెట్ బ్రాడ్ నెట్ డీప్ మనం ఆప్షన్లో తగ్గించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇలా కట్ చేస్తే కుట్టిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. కాబట్టి చూసుకొని నెట్ బ్రాడ్ డీప్ చూసుకొని పెట్టుకోండి కటింగ్ అయితే. మనకి ఏంటంటే కొంతమంది వర్కర్స్ మెడ కట్ చేసి కుట్టలేరు, ఇది రౌండ్ షేప్. ఒకవేళ స్టార్ షేప్ తీయాలని ఏది తీయాలన్నాడు మెడని వితౌట్ ప్యాటర్న్ కట్ చేసుకోవడం మంచిది. మధ్య బ్లౌజ్ ఉంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి మెడని ఏం కట్ చేయకుండా డైరెక్ట్ మెడ కూడా వచ్చేటట్టు కట్ చేసుకొని తర్వాత మాన్యువల్గా తీసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే నెట్ బ్రాడ్ కంపల్సరీ ఎక్కువ అవుతుంది. ఇది ఇప్పుడు ఇలా వచ్చిందంటే కంపల్సరీ మనం కుట్టేసరికి ఇంకొంచెం పెరిగింది కాబట్టి అంటే ఏంటి, మనకి మెడ కట్ చేసుకోకుండా ఉండడం మంచిది. మెడ కట్ చేసుకోకుండా ఉండడం అంటే నెట్ డీప్ ఎంత పెట్టాలి, బ్రాడ్ ఎంత పెట్టాలి, ఈ సైజ్కి ఎంత పెట్టాలనే ఐడియా మనకి కంపల్సరీ తెలిసి ఉండాలన్నమాట. అందుకోసం మీరు మెడ కట్ చేయకుండా ఆప్షనే పెట్టుకోండి. చూసారు కదా, మనకి మిషన్ ఉన్నంత మాత్రం డైరెక్ట్ పెడితే వచ్చిద్దా అనేది మీకు డౌట్. ఏ ఏరియాలు ఈ వీడియో వల్ల మీకు చెప్పేది ఏంటంటే ఏ ఏరియా వల్ల దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి, ఎవరికి యూజ్ఫుల్, ఎంత టైం పట్టి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే నిమిషాల్లో అయిపోతుంది అనేసి ఒక భ్రమలో ఉన్నారనమాట. నిమిషాల్లో కాదు, మినిమం దీన్ని మనకి ఒకసారి రేపు తీయాల్సి ఉంటుంది ఈ వీడియోని. ఒక బ్లౌజ్ని 1 నిమిషాల్లో అయిపోద్ది అనేది ఒక నానుడు ఉందన్నమాట. కానీ ఎంత టైం పట్టితే మీరు టైం స్టార్ట్ చేసుకొని చూడండి. ఫస్ట్ మనం ఓపెన్ చేసుకుంటాం, ఎవరికైనా సరే ఈ టైం పట్టింది, కంపల్సరీ నెట్ ఉండాలి, ఈ టైం పట్టింది. మనం ఏం కావాలని చూసుకోండి. ఇక్కడ సాఫ్ట్వేర్స్ ఇంకా నేను కొన్ని సాఫ్ట్వేర్ చేయాల్సింది తెచ్చుకోలేదు, నేను అమౌంట్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లో నేను బ్లౌజ్ కావాలనుకుంటున్నా, బ్లౌజ్లో 3 డాట్ బ్లౌజ్ కావాలనుకుంటున్నా, 3 డాట్ బ్లౌజ్ కావాలనుకుంటున్నా. సెలక్షన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్లోకి వెళ్తాం. ఇక్కడ మనం సేవ్ కావాలని సేవ్ చేసుకుంటే ఈ సేవ్ కూడా అంత యూజ్ఫుల్ అయితే కాదు. ఎందుకంటే ప్రతిసారి కస్టమర్ అదే ప్యాటర్న్ ఇస్తారు అనేది మనకి ఆలోచన అయితే ఉండదు, వేరు ఇవ్వచ్చు మనకి. కాబట్టి సేవ్ చేసుకున్నా అంత యూజ్ ఏం రాదు, రెగ్యులర్గా అదే మోడల్ వాడరు కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ పేజీలోకి వచ్చిన తర్వాత సైజ్ సెలక్షన్ చేసుకున్నా. నాకు ఇచ్చిన కస్టమర్ సైజులు ఈ సమానంగా ఉన్నాయా లేవా, బ్లౌజ్ని కొలుసుకోవాలి, బ్లౌజ్ ఉంటున్నాం బ్లౌజ్ కొలుసుకోవాలి, లేకపోతే పర్సనల్ మెజర్మెంట్ తీసుకుని మెజర్మెంట్ ట్రాలీ చేసుకోవాలి. ఒకటి అన్ని సమానంగా ఉన్నాయి అనుకుంటే మనం చూసాం కదా కొన్ని ప్రాబ్లమ్స్ ఆమ్ రౌండ్ పెరగడం అవన్నీ చూసారు, అవన్నీ సెట్ చేసుకోవాలి. తర్వాత గెట్ ప్యాటర్న్లోకి వెళ్ళాలి. గెట్ ప్యాటర్న్లో ప్రతి ఆప్షన్ అవుతుంది. ఇది కంపల్సరీ ఇక్కడ మనం 2-3 నిమిషాలు వెయిట్ చేసినా ఇందులో ప్రతిదీ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఉట్టు దాకా అంత గ్యాప్లో కావాలా వద్దు, ఇది ఎక్కువైపోద్ది, ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవాలండి. దీంట్లో కనీసం 2 నిమిషాలు టైం స్పెండ్ చేయాలన్నమాట. బ్యాక్ ఆర్మోల్ ఎంత కావాలంటారు, ఫ్రంట్ ఆర్మోల్ ఎంత కావాలి,
ఎందుకంటే మన మాస్టర్ స్టూడెంట్స్ కానీ బొటిస్టాలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కానీ అన్నీ తెలుసు అనమాట. ఫ్యాషన్ డిజైన్ చేసిన వాళ్ళు కానీ అన్నీ తెలుసు. అవి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత హామోల్ ఎంత, హామోల్ డౌన్ ఎంత, ఇవన్నీ ప్రతి ఆప్షన్ మనం చేంజ్ చేసుకోవాలి మనం టాలెంట్ తెలిసిన వాళ్ళం అయితే. ఎందుకంటే ఒక ఆప్షన్ రిలేషన్ ఉంటుంది. అంటే కనీసానికి ఇక్కడ మనం 2-3 నిమిషాలు స్పెండ్ చేయాలి. స్పెండ్ చేసిన తర్వాత మనకి ఏంటి ఈ ఆప్షన్ ఓటే చేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్, మనకి నెట్ కట్ చేయకుండా ఉండేవి. అప్పుడు అప్డేట్ నొట్టుకొని నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళాలన్నమాట. అంటే ఏంటి మనకి ఫస్ట్ దాని నుంచి రావడానికి ఇప్పుడు ఎంత టైం పట్టిందో మీరు చూడండి. ఇలా వస్తుంది. ఇది వచ్చిన తర్వాత మెయిన్ మనం టైం టేకింగ్ అనేది ఇది. ఇప్పుడు నేను 36 సైజ్ తీసుకున్నాను. ఇలా వచ్చింది మనకి 36 సైజ్ ఇలా వస్తే ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని? ఇప్పుడు స్టార్ట్ అయిన దానికి మీరు టైం సేవ్ చేసుకోండి. నేను అక్కడ వీడియో డిలీట్ చేయకుండా పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని కంపల్సరీ ఇది బ్యాక్ పార్ట్. మన నెట్ తీసేసి పెట్టినాం కాబట్టి ఇది బ్యాక్ పార్ట్. మౌస్ ఫ్రీక్వెన్స్ ఉండి సిస్టమ్ స్పీడ్ ఉన్న వాళ్ళకైతే కొంచెం తొందరగా అయిపోద్ది. అదే కొత్త నేర్చుకునే వాళ్ళకైతే ఇప్పుడు చూసిన బ్యాక్ పార్ట్ని రొటేట్ చేస్తున్నా. ఎందుకంటే మనకి కంపెనీ ప్రమోటర్స్ కానీ ఏమి శ్రమ ఉండదు, ఈజీగా అయిపోద్ది అని చెప్తారు. కానీ ఈజీ, యుద్ధం చేయటం వస్తే ఈజీ. ఇప్పుడు 45 degrees. ఎందుకంటే మనం క్రాస్ కాబట్టి క్రాస్ ఎక్కువ తక్కువ చూసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని క్లాత్ మనం సెట్ చేసుకోవాలన్నమాట. క్లాత్ ఎంతవరకు సరిపోద్ది ఏంటి. ఇప్పుడు ఇక్కడ కూడా రాదు, ఇది సందులోకి వస్తే బాగుంటుంది. అలాంటప్పుడు ఏంటంటే క్లాత్ వేస్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి పోయి మళ్ళీ మనం ఇది కూడా సెట్ అవ్వదు, ఇంకొకసారి 90 మార్చుకోవాలి. ఇది కూడా సెట్ అవ్వదు. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనకి ఇది రావడానికి మనం ఎన్నిసార్లు చేంజ్ చేసినాం చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ ప్లేస్లో మనం బెల్ట్ పెట్టుకుంటాం. ఇది ఎందుకు పైన పెట్టానండి, ఇది నెక్ పార్ట్. ఇది కట్ అయినా ఏం కాదు, ఎందుకంటే మనకు లైనింగ్ పన్నా ఉండేది 16 inches వరకు ఉంటుంది. ఇది కట్ అయిన రోజు ఇది సెట్ అవుతుంది, అందుకోసం అలా పెట్టాను అనమాట. అలా చూసుకోవాలి మనం. ఇది కింద కట్ అయ్యి పీసేసేది అంటే మెడకెళ్ళి కట్ అయినా ఏం కాదు. అలా చూసుకొని మనం సెట్ చేసుకోవాలి. అంటే ఏంటి కంపల్సరీ ఇక్కడ 5 minutes టైం అనేది కంపల్సరీ పట్టింది. హ్యాండ్, ఇది ఎల్బో హ్యాండ్ కాదు. ఇప్పుడు దీన్ని కూడా ఇప్పుడు పట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏమైనా తప్పు చేస్తే మిషన్ మూవ్ అవుతుంది అనమాట, మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా క్లాత్, ఇది మామూలు పాలిస్టర్ లైనింగ్ చేసాము. పట్టుకున్నాను ఏం లేదు, ఇది ఓన్లీ చూపిస్తాం. మనం ఇలా క్లాత్ వేసుకొని ఇది ఎంతవరకు సూటబుల్, ఎంతవరకు వస్తుంది అనేది మనం చూసుకుంటాం. రెడ్ ప్యాటర్న్లో బ్రో స్టైల్లోకి పోతే మనకి ఎంతవరకు వస్తుంది అనేది చూపిస్తుంది అనమాట. చూడండి, మనకి ఇంతవరకు ప్యాటర్న్ ఉంది, ఎంతవరకు వస్తుంది వర్క్ ఏరియాని చూసుకొని మనం సమానంగా క్లాత్ని ఐరన్ చేసేయాలి. ఒరిజినల్ క్లాత్ కాటన్ ఏదైనా 2 కలిపింది, లేకపోతే ఈ మిషన్లో ఇది లాక్కొని పోద్ది అనమాట. ఇలా ఈ వర్క్ ఏరియా వరకు మనం క్లాత్ పెట్టుకోవచ్చు అని మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అలా పెట్టుకున్న తర్వాత కటింగ్ నొట్టితే 2 నిమిషాలు అయిపోతుంది. అంటే మినిమం అంటే పూర్తిగా పని చేసి పని వచ్చిన వాళ్ళకి, పూర్తిగా పని వచ్చి నాలాంటి వర్క్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ బ్లౌజులు లేకపోతే 10 బ్లౌజులు 12 బ్లౌజులు ఉంటాయి. ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 30 బ్లౌజులు కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, 20-30 బ్లౌజులు ఉంటే ఫిజికల్గా మనం లేడీస్ని కొంచెం సెన్సిటివ్గా ఉంటాం కాబట్టి దీన్ని తీసుకొని కొంచెం హాయిగా సెట్ చేసుకొని ఒకరితో సెట్ చేయించుకొని మనం ఉన్నా లేకపోయినా మనం వీడియో కాల్ అయినా ఇక్కడ ఆప్షన్ పెట్టు అక్కడ ఆప్షన్ పెట్టు అని చెప్పుకొని అయినా చేయించుకోవడానికి చాలా వర్తబుల్ అనమాట. కానీ 5-6 బ్లౌజులు ఉంది 2-3 అంటే తక్కువ మందికి ఇచ్చేటప్పుడు అయితే దీన్ని తీసుకొని ఇన్ని లక్షలు పెట్టి తీసుకోవడం అయితే నాకు తెలిసినంత వరకు వేస్ట్. అందరికీ వేస్ట్ అని చెప్పలేను, నాకు తెలిసినంత వరకు వేస్ట్. అంటే ఎక్కువ బిజినెస్ 20-30 బ్లౌజులు ఉంది, మనం ఎక్కడ మేనేజ్ చేసుకున్నా కూడా మన సబ్జెక్ట్ తెలుసుంది, వీడియో కాల్ అనైనా వర్కర్తో పెట్టి సెటప్ చేయించేంత సత్తా ఉన్నప్పుడు ఈ మిషన్ వర్తబుల్ అనమాట.
మనం మెడని తీసేసి పెట్టాం అనమాట, నెట్ లేకుండా పెట్టాం. చూడండి దీని 36 సైజ్ పెట్టాను అనమాట. ఎంత పీస్ పడింది, మీటర్ లైన్ పెట్టాను, ఎంత పీస్ పడింది, ఎంతసేపు కటింగ్ పడుతుందో కూడా చూడండి. మీకు ఎక్కడ వీడియో డిలీట్ చేయకుండా ఇస్తున్నాను అనమాట. ఇది షార్ట్ హ్యాండ్. ఎందుకంటే మా వర్కర్స్ అయితే మెడ డ్రాయింగ్ కట్ చేస్తే కుట్టలేరు అనమాట. అట్లా కొంతమందికి మెడ కట్ చేసి కుట్టడం రాదు. ఎందుకంటే మెడ కట్ చేస్తే కుడితే మెడ సాగిపోద్ది అనమాట. అందుకోసం కుట్టరు, మెడ కట్ చేయకుంటే ఉండాలి. 36 అంటే నడుము వచ్చేసి మనకి 30 సైజు, బాడీ వచ్చేసి 36 సైజు పెట్టా. మెడ కట్ చేయలేదు. మనకు చూడండి ఎంత క్లాత్ పట్టింది. అంటే మీటర్ క్లాత్లో మన మీటర్ బావు పెట్టే మీటర్ క్లాత్లో వచ్చేసింది. ఇక్కడ ఒక చిన్న పీస్ పడింది, నేను ఎక్కడ పీస్ పడకుండా వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనకి సబ్జెక్ట్ తెలవకపోతే నెట్ డీప్ ఎంత ఏసి వేయించుకోవాలనేది మనకు తెలియదు. కాబట్టి సబ్జెక్ట్ ఖచ్చితంగా తెలుసుకొని ఉండి తీసుకోండి. ఎక్కువ వర్క్ ఉంటే తీసుకోండి ఎవరైనా సరే.